అందుకే అన్నిసార్లు మొత్తుకొని చెప్పాం. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా, సమయం సందర్భం లేకపోయినా అన్న ఆరోగ్యం జాగ్రత్త, అన్న ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పేసి గొంతు చుంచుకొని మరీ చెప్పింది. అందుకనే ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆ రోజు అంతలా అరిచి చెప్పాం. కానీ దేని గురించి అయితే మేము భయపడే అన్ని జాగ్రత్తలు చెప్పాము, కానీ ఇప్పుడు అదే జరుగుతాం. అన్న మేము బాగుండాలంటే ముందు నువ్వు బాగుండాలన్న, నువ్వు ఆరోగ్యవంతంగా ఉండాలి. మమ్మల్ని చూసుకోవాలంటే ఇంత కేర్లెస్గా ఉంటే నిజంగా అంటే అది నీ ఒక్కడిదే కాదన్న, నీ ప్రాణం అనేది చాలామందికి దాంతో ముడిపడి ఉన్నాయి. స్టాలిన్ మూవీలో సునీల్ గారు చెప్తారు చూడండి, ఆ గుండె మా అన్నయ్య ఒక్కడిదే కాదురా, 10 కోట్ల మంది జనం సొంతం చేసుకున్న గుండె రాదే. ఆ మాదిరిగా మీతో ముడిపడి ఎన్నో జీవితాలు ఉన్నాయి, ఎంతోమంది భవిష్యత్తు ఉంది. కొంచెం కేర్ తీసుకోండి అన్న, హెల్త్ కేర్ తీసుకోండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ ఇలాంటిది జరగకూడదని మనసారా కోరుకుంటున్నాను. మీకు దేవుడు పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. గెట్ వెల్ సూన్. త్వరలోనే మీరు మళ్ళీ చురుగ్గా రాజకీయాల్లో పాల్గొనాలని దేవుని మనసారా కోరుకుంటున్నాను. నమస్కారం.